శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేద్దాం. సార్, ముందుగా మీకు మా హెచ్ఎన్9 టీవీ ఛానల్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీకు కూడా హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకి మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం అమ్మా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి నాడు మన అందరం శ్రీరాముని, సీతమ్మ వారు, లక్ష్మణ కుమార, ఆంజనేయ స్వామి, భరత శత్రుఘ్న అందరిని సేవించి సీతారాముల వారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. ఆ శ్రీరామ చంద్రప్రభు మహాపురుషుడిని, సీతమ్మ వారిని, మహాతల్లిని సేవించి మనందరం కూడా గొప్పగా ఈ లోకంలో ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి శ్రీరామ నేనున్నాను మిమ్మల్ని కాపాడేదానికి, రక్షించేదానికి. అందుకని శ్రీరామ రక్ష సర్వ జగత్తుకి రక్ష. మొన్న ఉగాది వచ్చింది, ఈరోజు శ్రీరామనవమి వచ్చింది. దానివల్ల చాలా మంచిది. శుక్రవారం రావడం, అట్లా అమ్మవారి ఆశీస్సులు, ఇట్లా శ్రీరాముని ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని అట్టే పెట్టి అందరి కుటుంబ సభ్యులు కూడా, మనం అందరి కుటుంబాల్లో కూడా ఆనందంతో సుఖ సంతోషాలతో మనందరం కలిసిమెలిసి శ్రీరామనవమి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయోధ్య రామయ్య ఆశీస్సులు, దశరథ మహారాజు కౌశల్య మాత ఆశీస్సులు, వశిష్ఠ మహర్షి ఆశీస్సులు, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి భరత శత్రుఘ్న ఆశీస్సులు, వాళ్ళందరి ఆశీస్సులు నాకు, మా నాన్నగారికి, మా కుటుంబానికి, అందరికీ, మా ఆనవ కుటుంబ సభ్యులందరికీ, ప్రపంచానికి, దేశానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రజలు కూడా ఎప్పుడు ఆరోగ్యాలతో లక్షణంగా ఉండాలని రాముని వారిని ప్రతి కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆనందంగా, సిమితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనామ శుభాకాంక్షలు. చెప్పు. అయితే ప్రతి ఒక్కరు కూడా రాముడిలా ఉండాలి, రాముడి బాటల్లో పయనించాలి, ప్రతి గ్రామాల్లో ఓ రాముడి వారి ఆలయం, ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి అని ఎందుకు అంటుంటారు సార్? దశావతారాల్లో 7వ అవతారం రాముడిది, 8వ అవతారం కృష్ణుడిది. రాముడు అంటే ఏంది, కృష్ణుడు అంటే ఏంది? ఆయనే కదా మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు ఆయనే కదా. మా అమ్మ లక్ష్మీదేవి, భూదేవి తల్లి. ఈ ప్రపంచాన్ని పరిపాలించేది శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రావడమే గురువారం వచ్చింది స్టార్ట్ చేయడం. అంటే యాక్చువల్గా ముక్కోటి ఏకాదశి గురువారం రావాలంటే ఎవరైనా మన ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ జిల్లాకి, ఈ సిటీకి మేము ఆనవాళ్ళం పెద్దవాళ్ళం కాబట్టి గురువారం పూట రాముడు వారిని సేవించిన, దర్శించిన మనకి, మాతో ఉన్న వాళ్ళకి, మా జిల్లాలో ఉన్నవారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ప్రపంచానికి అందరి ఆరోగ్యాలతో లక్షణంగా ఉంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటూ, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఉన్నత స్థాయిలో ఉంటామని చెప్పి మీకు అందరికీ మంచి చేస్తున్నాను.